ఓయ్ చల్లం, నేను ఒకటి చెప్తాను, లైఫ్లో గుర్తుపెట్టుకోయే. మన లైఫ్ పార్ట్నర్కి మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎవరికైనా అమ్మాయికి అబ్బాయి మీదైనా, అబ్బాయికి అమ్మాయి మీదైనా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అది రిలేషన్షిప్లో వెరీ కామన్. మన లైఫ్ పార్ట్నర్ వచ్చి నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు అని చెప్తున్నారు అంటే దాని అర్థం మన బిహేవియర్ వల్ల వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు హర్ట్ అయ్యారు అని అర్థం. ఓకేనా? ఏంటి నోస ఎప్పుడు చూడు వాదిస్తుంది, గొడవ పడుతుంది, ఏంట్రా నాకు ఈ బాధ, ఏంట్రా నీకు ఈ నొస అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. తను నీతో రిలేషన్షిప్ హ్యాపీగా గడపాలి అనుకుంటుంది, నీతో కంటిన్యూ చేయాలనుకుంటుంది కాబట్టే నీకు వచ్చి తన బాధను ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? చెప్పి 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 విసిగిపోయి ఒకరోజు సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెంట్ అయినప్పుడైనా నువ్వు రియలైజ్ అవ్వాలి, అరే ఈ నొస తగ్గిపోయిందిలే, ప్రశాంతంగా ఉందిలే అనుకున్నావంటే మాత్రం తను ఒక సచ్చిన శవంలా నిన్ను వదలలేక, నిన్ను వదిలి బతకలేక నీతోనే కంటిన్యూ చేస్తుంది. ఒక శవంలాగా అన్నది గుర్తించు. అప్పటికి కూడా నువ్వు రియలైజ్ అవ్వలేదంటే మాత్రం నీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు లైఫ్లో. వీళ్ళు పొమ్మని వాళ్ళు కాదు, పొగబెట్టు వాళ్ళు అని నువ్వు అలా తనని కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే ఏం చేస్తారు? వేరే ఆడవాళ్ళు అయితే నీకు అసలు చెప్పరు, నువ్వు ఇలా ట్రీట్ చేస్తున్నావు నన్ను, ఓకే నేను వేరే వాళ్ళని చూసుకుంటా అని చెప్పి ఈజీగా తీసుకుని వదిలేసి వెళ్ళిపోతారు. నీకు చెప్తున్నారు అంటే నీతో తను కంటిన్యూ చేయాలి రిలేషన్షిప్ అనుకుంటుంది కాబట్టే చెప్తుంది. అది అర్థం చేసుకో. తనని బాధ పెట్టాను అని కొంచెమైనా ఆలోచించు, ఎందుకు ఇలా అడుగుతుంది, ఎందుకు ఇలా చెప్తుంది అని.